స్థితిగతులు మార్చివేస్తున్న దేవుడు. నీ నోట ఆ మాటలు రావాలి అని ఎదురు చూస్తున్నారు. నీ పలుకు చాలు, మిగిలినది నేను చేస్తాను. ఇదిగో నేడు నేను నీ ఎదుట జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును ఉంచి ఉన్నాను. ఆకాశమును భూమిని సాక్షులుగా పిలిచి చెప్పి ప్రభు చెప్తున్నారు, నీకు ఏది కావాలో నీవెన్నుకో. నీ నోటితో నీవు పలకు, జీవ మరణం నాలుకే ఒక వశమే. నీ పలుకుతున్న ప్రకారం నెరవేరుతుంది. కారణం నీవు రాజువి, మహారాజుని కుమారుడు. ఈ పలుకుతున్న ప్రకారం కార్యం నెరవేరుతుంది. రాజులుగాను యాజకులుగాను దేవుడు మనల్ని చేశారు. ఇది తన రాజ్యం ఒక ప్రిన్సిపల్. తన కింగ్డమ్ ప్రిన్సిపల్. మనల్ని రాజులుగా యాజకులుగా ఆయన చేశారు. తండ్రి అయిన దేవునికి మనల్ని రాజులుగాను యాజకులుగాను అర్పించారు. రక్తం చేత కడిగి శుద్ధీకరించి మనలను చేశారు రాజులుగాను యాజకులుగాను. పలుకుతున్న నెరవేరుతుంది. ఈ నోట వేరే ఏదో రావాలని వాడు వెయిట్ చేస్తూ ఉండను. ఆ ప్రకారమే జరగాలని వాడు వెయిట్ చేస్తూ ఉండరు. అబ్రహాం పలకిన రీతిలో, మోసే పలకిన రీతిలో మనము కూడా పలకటం మొదలు పెడతాం. ప్రభు అయిన యేసు ఈ భూమిలో ఆమె శరీరధారి అయి ఉన్నప్పుడు ఒక్కరోజు పరస్య స్థలములో నిలబడి ఇలా చెప్పారు, ఈ మందిరమును పడగొట్టుడి, 3వ దినములో తిరిగి కడతాను. అందుకే ఆ శరీరం కుళ్ళు చూడకుండా, అది క్షయించిపోవకుండా, కారణం అది అసాధ్యమైపోయాను. కారణం ఆయన పలకేరు, తిరిగి కట్టబడతామని, తిరిగి కడతానని. హల్లెలూయా. గనుక 3 రోజుల్లో తిరిగి మహిమ శరీరం ధరించిన వాడై ఏ గోడయు ఏ బంధగాలు ఏ అడ్డు రాయి ఆపలేని ఆమేన్ ఆత్మశక్తితో ఆయన వచ్చారు బయటకి. ఈ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఆపలేని శక్తితో ఆయన ఆరోహణమాయను. హల్లెలూయా. తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చారు. ఆమేన్. ఆయన తిరిగి వస్తున్నారు. రాజ్యమేలుటకు మహారాజువై ఆయన తిరిగి వస్తున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్న క్రమములో ఆమేన్ ఆమేన్ పరిశుద్ధ దేవుడు నీకు ఆలోచన ఇచ్చి చెప్తున్నారు, నీవు చెప్తున్న మాటలు కూడా అదే రీతిలో నెరవేరుతుంది.